बोला ऐसा बाइक पे उस पर फ़ोन करे, मैं बाहर हूँ, वरना बाइक पे ऐसा फ़ोन करे, जल्दी जा। कहाँ है तुम्हारा जब भी बोलाना नहीं होला हल्दी तो बाइक नहीं है यार। లాంగ్ షాట్ చేద్దాం రండి భాగంలో పర్యాటకులపైన కొంతమంది టెర్రరిస్టులు అకారణంగా దాడి చేసి దాదాపు 10 మందికి పైగా అమరులైన సందర్భంలో పాకిస్తాన్ ముష్కరులు ఉగ్రవాద మూక లష్కర్ ఈ తోయిబా అనుబంధ సంస్థ అయినటువంటి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వారు ఏదైతున్నదో ఇలా జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ పహల్గాం సమీపాన్ని ఉన్నటువంటి యొక్క భారత పర్యాటకులపై వీళ్ళు విచ్చలవిడిగా దాడి చేసి వారిని అతి దారుణంగా ఏదైతుందో మరి హింసకు గురి చేసి మానవ మృగాలుగా వ్యవహరించి మరి బలి తీసుకోవటం వీళ్ళ యావత్ భారత జాతి తీవ్రంగా గర్విస్తుందని చెప్పట్లేదు. వీళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈనాడైనా భారతదేశ సమగ్రత కాపాడటం వీళ్ళ భారత ప్రభుత్వం యొక్క బాధ్యతగా చెప్పటం. నేను ఆనాడు ఏదైతున్నదో స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్ననాడు ఇదే పాకిస్తాన్పై ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతే పాకిస్తాన్పై దాడి చేయడమే కాదు, మళ్ళీ తిరిగి పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా తీవ్ర హెచ్చరికలు జారీ చేసే విధంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసే ఒక విషయం మనకు తెలియదు కాదు చెప్పండి. ఇలా కాశ్మీర్ జమ్మూ ఇలా భారతదేశంలో అంతర్భాగం. జమ్మూ కాశ్మీర్ పై ఎవడు కన్నెత్తి చూసినా వారిపై పటిష్టంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం ఉందని చెప్పండి. ఒకవైపు ఏదైతుందో కాశ్మీర్లో శాంతి నెలకొల్పబడుతుంది, శాంతి నెలకొల్పబడ్డది అనేటువంటి ప్రకటనలు చేస్తూ ఇలా శాంతి
నెలకొల్పడం అనేది కేవలం ప్రకటనలకే పరిమితమయ్యే విధంగా చెప్పంటున్నాడు. ఇవాళ ఇంత తీవ్రమైనటువంటి ఒక ఘటన యావత్ భారత జాతి భారత పౌరుణ్ణి కలిసివేసిందని చెప్పక తప్పని చెప్పట్లేదు. ఇది ఒక మతానికి సంబంధించిన అంశం కాదు. ఇది యావత్ భారత జాతికి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏదైనా చేసినటువంటి ఒక హెచ్చరికకు తగు విధంగా భారత ప్రభుత్వం జవాబు చెప్పాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పట్లేదు. దోషకర సంఘటన జరిగి దాదాపు 24 గంటలు గడిచిపోయిందే. మనం ఏదైతుందో తక్షణమే భారత సమాజానికి భారత పౌరులకు ఒక విశ్వాసం కల్పింపజేసే విధంగా సర్జికల్ స్ట్రైక్ చేసి సర్జికల్ స్ట్రైక్ తో ఆ ముష్కల్ ఉగ్రవాద ముఠాను మరి మట్టు పెట్టాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది. మరి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ యావత్ భారత సమాజం భారత ప్రభుత్వం అండగా ఐక్యంగా నిలబడుతుందని చెప్పంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వం ఇంతవరకు ఏదో చర్యలు చేపట్టబోతున్నాం అనేది కూడా స్పష్టత లేకపోవటం దురదృష్టకరం చెప్పండి. నేను ఇవాళ ప్రతి భారత పౌరునికి అన్నింటి పర్యంతం చేయబడే విధంగా చెప్పంటున్నా. నిన్న అర్ధరాత్రికి వెళ్ళి మీరు టీవీలే కానీ ఎక్కడ చూసా కానీ ఏదైతుందో తీవ్రమైనటువంటి ఆందోళన మరి భారత పౌరులు కలిగి ఉండడం చెప్పంటూ నేను మరి ఈ సంఘటనను ఒక విధంగా మనం ఒక హెచ్చరికగా చెప్పంటూ నేను ఒక హెచ్చరికగా మళ్ళీ పాకిస్తాన్ అనేది భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా ఉగ్రవాద ముఠాను మట్టు పెట్టవలసిన ఆవశ్యకత భారత ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పంటూ నేను కానివ్వండి. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ దే హావ్ క్లెయిమ్డ్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ దే హావ్ క్లెయిమ్డ్ ఇది మా ముఠా పని అని చెప్పి వాళ్ళు పేర్కొంటున్నారని చెప్పంటూ నేను భారత ఇంటెలిజెన్సీ వ్యవస్థ కానీ కానీ మరి ఏం చేస్తుందో ఏంటో తోయడం లేదని చెప్పంటూ నేను దయచేసి ఇప్పటికైనా ఏదిస్తుందో ఆ మృతుల కుటుంబాలకు ఆత్మశాంతి వాళ్ళ కుటుంబ అంటే మృతులకు ఏదైతుందో ఆత్మశాంతి చేకూరే విధంగా ఆ మృతులకు ఆత్మశాంతి చేకూరే విధంగా ఆ మృతుల కుటుంబాలకు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్ర ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాలను ఆదుకోవడం కూడా భారత ప్రభుత్వ బాధ్యత చెప్పండి. ఇంతవరకు భారత ప్రభుత్వం ఏదైతుందో ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోబోతున్నాం అనేటువంటి అంశం స్పష్టత కానరావటం లేదు. ఆ మృత కుటుంబాలకు తక్షణమే ₹1 కోటి ఒక్కొక్క కుటుంబానికి ఏదైతుందో ఆర్థిక సహాయం అందజేయడంతో పాటుగా ప్రతి కుటుంబానికి ఏదైతుందో కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పండి. భారత సైన్య రిక్రూట్మెంట్ కూడా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత అని చెప్పండి. భారత ప్రభుత్వం అగ్నివీర్ అనేటువంటి ఒక ఆలోచన క్రమం ఏదైతుందో రిక్రూట్మెంట్ అనేది శాశ్వత స్థాయిలో చేపట్టకుండా తాత్కాలికంగా చేయడంతో కొంత మనం ఆశించిన మీరు బలోపేతం మరి కాలేకపోతే చెప్పక తప్పదని చెప్పట్టు మీరు తక్షణమే భారత సైన్యాన్ని రక్షణ దళాలు ఏదైతుందో బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పట్టు ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అఖిల భారత స్థాయిలో క్షేత్ర స్థాయిలో రాజకీయాలకు అతీతంగా ఈ భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం ప్రతి భారత పౌరుడికి బాధ్యత భావిస్తామని చెప్పండి. కన్నెత్తి చూసినా కానీ వాడి యొక్క కనుగుడ్లు తీసేయడం మరి భారత ప్రభుత్వం తీసుకున్న చర్య అని చెప్పండి. ఎవరు కూడా మళ్ళీ భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే ఒక చర్యలు చేపట్టకుండా ముందుకు పోవాలని చెప్పండి. మనం స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏదైతుందో పాకిస్తాన్ మెడలు వంచి వీళ్ళు బంగ్లాదేశ్ ఏర్పాటు చేసింది. కేవలం మాటలతో ప్రకటనల పరిమితం కాదు. మరి తక్షణమే పాకిస్తాన్ ఏదైతుందో వీళ్ళు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. మరి ఇటువంటి సమయం లోపల మనం కాలయాపన చేయకుండా మీరు సర్జికల్ స్ట్రైక్ అంటారా, ప్రత్యక్షంగా చర్యలు అంటారా, ఏమంటారో మీ యుద్ధ నీతి ఏముంటుందో ఆ యుద్ధ నీతికి అనుగుణంగా ఏది ఇస్తుందో భారత పౌరులు ఒక విశ్వాసం ఇంపాల్సిన ఆవశ్యకత భారత ప్రభుత్వంపై ఉంది. అది ప్రధానమంత్రి మోడీ గారే కానివ్వండి, అమిత్ షా గారే కానివ్వండి, భారత పౌరులు ఆ ఆత్మవిశ్వాసం ఇంపాల్సినటువంటి ఒక బాధ్యత వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పండి. ఆ దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పని నేను కోరుతూ ముఖ్యంగా
జగిత్యాల పట్టణం చెందిన కాంగ్రెస్ పార్టీ యువత కాంగ్రెస్ సోదరులు అందరూ కూడా ఈ శాంతి ర్యాలీలు చేపట్టి నిన్న జరిగినట్టు ఒక దుస్సంఘటన పట్ల మా తీవ్ర ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆ మృతుల వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని ఆ కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు తక్షణం ఏదైతే భారత ప్రభుత్వం ₹1 కోటి ఆర్థిక సాయం ఒక్కొక్క కుటుంబానికి అందింపజేయాలని, ప్రతి కుటుంబంలో కొరకు ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పని తక్షణమే కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్, అనంతనాగ్ ప్రాంతంలో ఇవాళ పటిష్టమైనటువంటి ఒక రక్షణ చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందట. జమ్మూ కాశ్మీర్, అనంతనాగ్ లాంటి సెన్సిటివ్ పార్క్ ఏదైతే ఉందో తక్షణమే ఏదైతుందో శాంతి భద్రత పర్యవేక్షణ కావాల్సిన రక్షణ చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పని ఆ దిశగా ముందుకు అడుగు వేయాలని చెప్పి కోరుతూ ఇవాళ ఈ దుఃఖ సమయం లోపల అందరం కూడా శాంతియుతంగా మరి ఈ ర్యాలీలో పాల్గొని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన సోదరులకు సోదరులకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. జై భారత్.